ఛానల్ ఈరోజు అయితే మన బండి గుల్బర్గాకి అయితే లోడ్ అయింది. మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఈ ట్రిప్ లో కంటెంట్ ఏంటంటే, ఒక లారీ డ్రైవర్ ఒక ట్రిప్ పోయి వస్తే డ్రైవర్ కి ఎన్ని ఖర్చులు వస్తాయి, అంటే డ్రైవర్ వరకు మనం తినడానికి కానీ చేయడానికి కానీ ఎక్స్పెన్సెస్ ఎంత అయితే అనేసి అయితే ఈ ట్రిప్ లో అయితే ఇవ్వబోతున్నాం, చూపిస్తా. బిల్ ఇది ఫస్ట్ బిల్ వచ్చేసి మనకు 130 రూపీస్ అయింది. ఫ్రెండ్స్, మన బండి అయితే లోడ్ అయిపోయింది. హైట్ వచ్చింది. బియ్యం అయితే పట్టగట్టనికి ఉంటుంది ఆట, అసలైన ఆట. బియ్యం లోడింగ్ అయితే నైట్ సగం ఆపేసారు కదా, మళ్ళీ ఇప్పుడు అయింది, మార్నింగ్ అయింది. అంటే మార్నింగ్ రాగానే చేసేసారు, ఏం తప్పేం లేదులే. కానీ 6 గంటలకైతే వచ్చేసారు. మార్నింగ్ షెడ్ ఉంది కాబట్టి పట్ట అయితే ఏం కట్టలే. సో షెడ్ ఉన్నందుకు పట్ట కట్టలేదు. మార్నింగ్ రాగానే లోడ్ అయితే వేసేసారు. ఇంకా పట్ట కట్టడానికి అయితే 700 అడుగుతున్నారు. మన సాయికి అయితే ఫోన్ చేసిన నిన్ననే వస్తున్నాడు అంట, సాయి కూడా. సో ఇంకా సాయికి అయితే పైనకి ఎక్కించి మనమైతే కింద గుంజుకున్నాం. ఇంకా వాళ్ళకి 700 ఇవ్వడం ఎందుకు పోక, సాయి గాడు వస్తున్నారుగా, సో మనమే కట్టుకోవచ్చు. వాళ్ళు 700 అడుగుతున్నారు ఒకేసారి. 30 టన్నులు ఉన్నందుకు 700 అంటారు. టన్నేజ్ లెక్క పట్టగా ఇస్తాం మనం. వీళ్ళు వెరైటీగా విచిత్రంగా అడుగుతున్నారు. చూద్దాం. మనోడు అయితే బస్ స్టాండ్కి పోయి మనోడిని అయితే ఎక్కించుకొని రావాలి. బైక్ అయితే అడిగిన వేరే అన్నది, బైక్ ఇస్తే వెళ్ళి ఎక్కించుకొని వద్దాం, కాంటాక్ట్ చేసి పోదాం. ఈ పట్ట కూడా కట్టిస్తున్నాయి వాళ్ళ దగ్గరనే, మనం అయితే కట్టడానికి అయితే లేదు. మన సాయి గారు ఆల్రెడీగా ఉంది కానీ వాళ్ళతోనే కట్టిస్తున్నాం. అట్లా తీసుకొని ఆ కవర్ అయితే కింద ఉంది కదా, అది కొంచెం పైకి ఫోల్డ్ చేస్తాడు. ఫోల్డ్ చేసి అమరేంద్ర బాహుబలి లాగానే కావాలి. పట్ట కట్టించిన 600కి అయితే ఏమంటారు, న్యాయం చేసిన. ఎందుకంటే బరాబర్ గుంజించిన 600లకు వర్తన్నట్టు చేసేసిన. ఎంతో మంచిగా కట్టించుకున్నాను. వెనకాల అయితే గుంజిపి వాళ్ళకి ఇంకా రాదు కానీ కొంచెం అయితే మనం చెప్పి కట్టించుకున్నాం. కాకపోతే చిక్కులు బుక్కులు వేసాడు దాంట్లో, ఇంకా దాంట్లోకి ఏం చేయలేము. మనం అయితే గట్టిగా బందోబస్తు అయితే కట్టించుకున్నాం. మనం పట్టగుట్లో కట్టించి మంచిగా స్నానం అయితే చేసినాం. స్నానం చేసి తిన్నాం కూడా. టిఫిన్ తెచ్చిండు మనోడైతే, మళ్ళీ వచ్చేసిండు డ్యూటీకి సాయి అయితే. సో ఇంకా టిఫిన్ చేసి బిల్లులు అయితే వచ్చిండి, బిల్లులు తీసుకొని ఇంకా బయలుదేరిపోదాం. ఒక ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది ముందర, ఆర్టీఓ ఆఫీస్కి డబ్బులు ఇచ్చేసి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి యాడ్ బ్లూ వేసుకొని, టైర్ ఒకటి పంక్చర్ ఉంది, అది పంక్చర్ కూడా వేయించుకొని మళ్ళీ అయితే బయలుదేరదాం. ఈరోజు జర్నీ అవుతుంది, ఎందుకంటే గుల్బర్గా కదా మనం వెళ్ళాల్సింది, అవుటర్ పైనకి వెళ్తాం కాబట్టి జర్నీ అయితే కొనసాగుతుంది. ఈరోజు ఆగేది ఏం లేదు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా. అటు ఇంకా పోయినాక ఎండకి మన బండి ఆపేసి ఇంతసేపు వంట చేసుకొని తినేసిపోతాం, లేదంటే హోటల్లోనే అవుతుంది. ఓకే, మనం బిల్లులు అయితే తెచ్చుకుందాం. మనం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ బార్డర్ దగ్గరికి వచ్చినాము. ఇప్పుడు ఇంకో మనం ఉన్నది ఆంధ్ర, ముందర పోతే తెలంగాణ. ఇప్పుడు ఒకసారి చూపించాము, దీనికి ఆంధ్ర, పల్నాడు డిస్టిక్ ఆంధ్ర. మనం తెలంగాణలోకి ఎంటర్ అవుతున్నాము. ఇది తెలంగాణలోకి ఎంటర్ అయినాం. ఈ బ్రిడ్జ్ నుంచి తెలంగాణ, అవతల మొత్తం ఆంధ్ర. ఈ వాటర్ ఫ్లో కూడా మన తెలంగాణలోకే ఉంది. అది చూడండి, రాజమార్గం ఉన్నట్టుంది, రైల్వే బ్రిడ్జ్, రైల్వే ట్రాక్. అది దానిపైన మనుషులు కూడా ఉన్నట్టు. రైల్వే ట్రాక్ లొకేషన్ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంది ఇక్కడ. ఇంకా మనం ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 25 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి మిర్యాలగూడెం అయితే. ఇంకొక 25 కిలోమీటర్స్ అయితే మనకి మిర్యాలగూడ. ఇది మన తెలంగాణ వాటర్ అయితే. ముందర అయితే మనకు ఆర్టీఓ ఆఫీస్ జరుగుతుంది, ఆర్టీఓ ఆఫీస్ దగ్గర డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోవాలి. టైర్ పంక్చర్ అయింది. టైర్ అయితే పంక్చర్ చేసుకొని అంగోటి వచ్చి ఆ డెక్స్ అయితే బాగా హీట్ అవుతుంది. సో అందుకనేసి అద్దాలు కూడా మనోడు సాఫ్ చేస్తున్నాడు. ఇంకా బయలుదేరిపోయాం ఛాన్స్తో. మనకు వచ్చేసి డెఫ్ ఆయిల్ గన్ను, అదే యాడ్ బ్లూ గన్ను. మనకు డైరెక్ట్ ఆఫీస్ దగ్గర ఇట్లా ఉంటుంది. ఇంకో ఇట్లా యాడ్ బ్లూ దానిలోకి వెళ్ళి డైరెక్ట్ వస్తుంది గన్ను. మనకి డ్రమ్ అయితే ఉంటుంది మన ఆఫీస్ దగ్గర. ఇంకా యాడ్ బ్లూ వేసుకొని మనమైతే బయలుదేరిపోదాం. ఫ్రెండ్స్, మనం ఆఫీస్ దగ్గరికి వచ్చాము. టైర్ పంక్చర్ అయిపోయింది, యాడ్ బ్లూ అన్నీ అయిపోయినాయి. ఇంకా మన బిల్ అయితే నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు అల్లం పేస్ట్ లేకున్నాం బండ్లకి, అల్లం పేస్ట్ వేసుకున్నాము.
ఇంకా మనం గిక్కలు తినాం కాబట్టి బిస్కెట్లు చాక్లెట్లు కూడా కలుపుకుంటాం ఉప్పు మొత్తం. ఇవి 4 చిత్తులు ఇవి లేకున్నాయి. ఎండకి థమ్స్అప్ ఈ థమ్స్అప్ ఇవన్నీ అయితే రెగ్యులర్ ఖర్చులే, సామాన్యంగా మేము చేసేది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ బిల్ వచ్చేసి మనకు 135 రూపీస్ అయింది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మన వారం రోజుల ట్రిప్ మొత్తంలో ఎన్ని ఖర్చులు అయితే ప్రతి ఒక్కటి అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇవి హలో ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు బయలుదేరినాము. ఈవినింగ్ టైం వచ్చేసి 5 అవుతుంది. డీజిల్ కూడా పట్టించుకొని బయట బయలుదేరినాం. మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఆగినాం నార్కెట్పల్లి దగ్గర. వచ్చేసి సెకండ్ ఎక్స్పెన్సెస్. హలో ఫ్రెండ్స్, మనం అయితే నార్కెట్పల్లి దగ్గరికి వచ్చినాము. టీ కూడా తాగేసినాము. టీ తాగి మిర్చిలు కూడా తినేసి మళ్ళీ అయితే బయలుదేరుతున్నాము. అద్దాలు కూడా పేపర్ కొట్టుకున్నాము. సెకండ్ ఖర్చు వచ్చేసి మనకి ఇక్కడ టీ అండ్ ఇట్లా స్నాక్స్ లాగా తినేసినాం. ఇది వచ్చేసి 105 రూపీస్ అయింది. ఇదైతే సెకండ్ ఎక్స్పెన్సెస్ 105 రూపీస్. ఫస్ట్ వచ్చేసి 130, సెకండ్ వచ్చేసి 105 రూపీస్. ఇంకా మనం అయితే చాలా ఖర్చులు అయితే పెట్టాల్సి వస్తుంది. అట్లా అయితే చూపిద్దాం. ఇంకా ఔటర్ రింగ్ రోడ్ మనకి హైవే తాగుతుంది, మనకి హైదరాబాద్ పోయే హైవే. హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అయితే ఔటర్ ఎక్కేసినాం. ఔటర్ ఎక్కి ముందర పెద్ద గోల్కొండ దగ్గర అయితే దిగాలి. మనం పోవాల్సింది గుల్బర్గా కాబట్టి పెద్ద గోల్కొండ దగ్గర దిగి చార్దాగర్ వచ్చి పరిగి నుంచి కొడంగల్ తర్వాత సేడం నుంచి గుల్బర్గా ఈ జంక్షన్ లో అయితే వెళ్ళాలి. నీకు ఆ జంక్షన్ లో అయితే ఎక్కడెక్కడ మనాలని అయితే పక్కా చూపిస్తా. ఎందుకంటే గుల్బర్గా వెళ్లే రోడ్ అయితే ఇంతవరకు ఎవరైతే చూపించలేదు. యూట్యూబ్ లో చాలా మంది ఎవరైతే వెళ్ళలేరు, అక్కడ సైడ్ ఎవరు పడలేదు, నాకైతే పడ్డది కదా. సో మన వీడియో వల్ల కొంతమంది కొన్ని విషయాలు తెలుసుకుంటారని ఫీల్ అవుతుంది కాబట్టి పక్క అయితే ఎక్కడెక్కడ మళ్ళాలని అయితే ఎగ్జాక్ట్ గా క్లారిటీ అయితే మీకు చూపించా. వీడియో అయితే చాలా యూస్ఫుల్ అయితే డ్రైవర్ అన్న వాళ్ళకి కానీ నార్మల్ పీపుల్ కానీ పక్క అయితే మొత్తం అయితే వీడియో అయితే స్టిల్ ఎండ్ వరకు అయితే చూసేసేయండి పక్కాగా. ఇప్పుడైతే మనం అవుటర్ పైన ఉన్నాము. మనం అయితే ఇప్పుడు కొత్తూరు దగ్గరికి అయితే వచ్చినాము. మన కొత్తూరు దగ్గర అయితే ఇంతకుముందు అయితే డైరెక్ట్ హైవే వచ్చాయి అట్లుంటే పడడానికి. ఇప్పుడైతే లేదు. మనము లెఫ్ట్ సైడ్ దిగి అండర్ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ అండర్ బ్రిడ్జ్ నుంచి అయితే వెళ్ళాలి. అండర్ బ్రిడ్జ్ ఉంది కదా, అండర్ బ్రిడ్జ్ నుంచి అయితే వెళ్ళాలి. అండర్ బ్రిడ్జ్ కింద నుంచి అయితే మళ్ళీ మనం షాద్నగర్ రోడ్కి అయితే మళ్ళాలి. సార్ అయితే అండర్ బ్రిడ్జ్ ఉంటుంది చూసుకొని మళ్ళీ. ఎందుకంటే ఎవరైనా వస్తుంటారు అవతల నుంచి కూడా, అసలు ఎవరైనా వస్తే ఇబ్బంది. అండర్ బ్రిడ్జ్ దాటిన తర్వాత వర్షాకాలం అయితే మొత్తం ముగిపోయింది అండర్ బ్రిడ్జ్. అయితే మళ్ళీ ఏం లేదు. బైపాస్ అన్నమాట ఇది. అంటే అది బైపాస్ కానీ ఇది ఊర్లోకి వెళ్ళే రోడ్డు, కొత్తూరు రోడ్డు. సో ఇదైతే చార్దార్కి వెళ్ళే రోడ్డు. 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం చార్దార్ వెళ్ళిన తర్వాత సిగ్నల్ కాడ మళ్ళీ పరిగి రోడ్డుకి అయితే మళ్ళీ రైట్కి మళ్ళీ అన్నారగూడెం వచ్చేసినాము. సో ఇక్కడ ముందర అయితే మనం రైట్కి వెళ్ళాలి. సిగ్నల్ దగ్గర అయితే ఇక్కడ రైట్ వెళ్తే మన పరిగి అయితే ఇక్కడ నుంచి ఒక 38 కిలోమీటర్స్ 35 కిలోమీటర్స్ అయితే వస్తుంది ఇంకా పరిగి. ఈ సిగ్నల్ నుంచి మన బస్ స్టాండ్ ముందర సిగ్నల్ ఉంటుంది కదా, మన హైదరాబాద్ నుంచి వస్తే రైట్ అవుతుంది, మన జడ్చర్ల సైడ్ నుంచి వస్తే లెఫ్ట్ వెళ్ళాలి. పరిగి రోడ్డు ఇంకా ఇక్కడ నుంచి 39 చూపిస్తుంది రోడ్ అయితే. ఇంకా అంటే అంత ఉండదు రోడ్ అయితే, ఒక్కొక్క విధంగా ఒక్కొక్కసారి అయితే చూపిస్తుంది, అంత అయితే ఏమి ఉండదు. ఇక్కడ ఒక చిన్న బాబాయ్ అయితే రోడ్డు పైనకి వచ్చి అడుగుకుంటున్నారు, పాపం బెగ్గింగ్ చేసుకుంటున్నారు. చిన్నప్పుడు అయితే 10 రూపాయలు అయితే ఇద్దాం పాపం. చేంజ్ చేసుకుంటే చిల్లర ఇస్తేనే వాళ్ళు సంతోషపడిపోతున్నారు బాగా. జనం చూడు 10 రూపాయలతో వాళ్ళకి దాచారం అస్సలు బాగాలేదు మనకి. ఎందుకంటే కూరలు కూడా దొరుకుతలేవు. మళ్ళీ అయితే మళ్ళీ వాడి ఇక్కడ రోడ్డుకి
కర్రీస్ అయితే చికెన్ కర్రీ ఉందంట తీసుకున్నాం అనుకున్నాం, కానీ చికెన్ అయిపోయింది. బోటి ఉందంట, ఆ బోటి అయితే మనం తినము. ఆ బోటి తలకాయలు అవి అయితే మనకు అంత అలవాటు లేవు, సో అవి తినము. లేనిపోతే తప్పులు అయితే అనేసి నాకు భయం. సో మళ్ళీ అయితే ముందరికైతే వెళ్ళిపోదాం. ముందర ఇక్కడ కర్రీ పాయింట్ ఉంది, కర్రీ దొరికినాము సరిగ్గా. లేకపోతే మనమైతే పెరుగు తీసుకొని పెరుగుతో తింటాడు. ఇంకా మనం ట్రైనింగ్ చేయాలి కదా, పెరుగు తింటే మనకు నిద్ర వస్తుంది. సో మనమైతే అట్లే వెళ్ళిపోదాం. ఇంకా వీలైతే ఏమన్నా చూద్దాం ముందుకు వెళ్ళిన తర్వాత. అన్నం తినడానికి అయితే వచ్చి పరిగిలా అయితే ఆపినాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 11 అయితే అవుతుంది. 11 o'clock అయితే తిందామని ఆపినాం. జింబో బ్యాగులోడు తిందామని అయితే ఆగినాం. ఇక్కడ కర్రీస్ అయితే ఏం దొరకలేవు మనకి. కర్రీస్ దొరకపోయేసరికి ఏమైందంటే పునుగుల బండి అన్నతో పోయి టమాటా చట్నీ మిగిలింది అన్న దగ్గర, పల్లి చట్నీ మిగిలింది. పల్లి చట్నీ అయితే కట్టించుకొచ్చుకున్నాం. పల్లి చట్నీ ఇదే అండి, ఎవరు కట్టించారు? ఇవి అయితే ఇచ్చిండు మనకి. మమ్మల్ని అయితే వేసుకొని ఇంకా ప్రస్తుతానికి అయితే గడిపేసి వెళ్ళిపోదాం. ఇవి వచ్చేసి మన థర్డ్ ఎక్స్పెన్సెస్. ఇవి వచ్చేసి ఎంతనే 30 + 50 రూపీస్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇవి ఒక 50 రూపీస్ అయితే అయింది. ఇంకా మన అన్నములకు స్టఫ్ అయితే ఇది చట్నీ మన సాయి తింటున్నాం. తిని ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ బయలుదేరిపోదాం. ఫ్రెండ్స్ మనం అయితే రావులపల్లి దగ్గరికి అయితే వచ్చినాం. కోడంగల్ దాటేసినాం. కోడంగల్ దగ్గర స్ట్రేట్గానే రావాలి. కోడంగల్ దాటేసి రావులపల్లి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ ముందర మనకు బంక్ వస్తుంది ఒకటి, ఆ బంక్ దగ్గర అయితే మనం రైట్కి మళ్ళాలి. మీకు అక్కడ ముందరికి వెళ్ళినాక అయితే చూపిస్తా. ఇప్పుడైతే టీ తాగడానికి ఆగిన. ఇక్కడైతే థర్డ్ ఎక్స్పెన్సెస్ అయితే పెట్టిన. ఎంత 30 రూపీస్ ఒక టీ తాగి. 2 అయితే ఇవి ఏమంటారు స్వీట్ క్రేన్స్ అయితే మనం ఇంకా అంతకుమించి ఇవి మించి ఏం తినాక మనం గుట్కలు తినాం కాబట్టి అవి టైం పాస్. కొంచెం టైం వచ్చేసి 1 అవుతుంది. ఇంకా నిద్ర వస్తుంది ఇంకొద్దిసేపు అయితే 2-3 ఆ మధ్యలో. మనం ఆ టైం కల్లా వాడికి వెళ్ళిపోవాలి కాబట్టి మన నిద్ర వచ్చినట్టయితే తినేసి వచ్చేసి అవి అయితే తీసుకున్నాం. సో ఇది వచ్చేసి 30 రూపీస్. ఇంకా మనోడు అయితే నిద్ర పోయింది. ఇంకా మనం అయితే వెళ్ళిపోదాం. ముందర అయితే మీకు దారి చూపిస్తాం. మళ్ళీ ఇంకో ట్రూ ఫ్యాక్ట్ ఏంటో చెప్పాలంటే, నిజం చెప్పాలంటే ఏంటంటే, చలికాలం ఎవరైనా స్వెటర్లు వేసుకుంటారు కదా ఇంటికాడ ఉన్నటోళ్ళు. మేము స్వెటర్లు వేసుకోవద్దు. ఎందుకంటే స్వెటర్లు వేసుకున్నాం అనుకో మధ్య చలికి అది వెచ్చగా అయ్యి నిద్ర వస్తుంది దెబ్బకి. సో నాకు చలి పెట్టినా కూడా నేనైతే అంగి వేసుకొని మరి నడుపుతున్నాను. అంటే ఎందుకంటే నిద్ర ఆగాలనేసి, నిద్ర కంట్రోల్ చేసుకోవడానికి. సో ఇట్లయితే కొన్ని అయితే పడాల్సిందే, తప్పదు. నిద్ర కంట్రోల్ చేసుకోవాలనేసి ఇప్పుడు ఇట్లా చలి పెట్టినా సరే భరించాల్సిందే ఏదైనా. ఇంకా అంతే. ఓకే చూసేసేయండి. బార్డర్ అయితే ఎత్తేసిరు. బార్డర్ అయితే ఏం లేదు ఇప్పుడు. ఇంతకుముందు ఉంటుండే కానీ ఇప్పుడు అయితే లేదు. మనం ఇప్పుడు వచ్చేసి కర్ణాటకకి అయితే ఎంట్రీ అయిపోతున్నాం. బండ్లో ఏదో ముందల గిరిగిరి అని సౌండ్ వస్తుంది. ఏందో ఏమో నాకు అర్థమవుతలే. నాకు తెలిసి కూలెంట్ అయితే తగ్గిండొచ్చు అని అనుకుంటున్నా. ఎందుకంటే చెక్ చేయలేదు కూలెంట్ అయితే, కొత్త బండి కదా. సో మనం అయితే చెక్ చేయలేదు. నాకు స్మాల్ డౌట్ అయితే కూలెంట్ పైన అవుతుంది. ఒకసారి అయితే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడైతే హీట్లో ఓపెన్ చేయడానికి రాదు, ఏం చేయడానికి రాదు దాన్ని అయితే. సో మనం అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి వీలైతే మార్నింగ్ ఒకసారి గుర్తు చేసుకొని మరి దాన్ని అయితే ఇప్పి చూసి ఏమైనా తగ్గితే వాటర్ అయితే పోసేయాలి. ఇలా అంటే రేడియేటర్ పైన అయితే ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. మనం ఇంకేమైనా డీజిల్ కొట్టియాలంటే బార్డర్లకు ఎంటర్ అయినాక ఈ బంకుల్లోనే కొట్టించుకొని వెళ్తే మంచిగా. ఇంకా ఈడైతేనే జర బార్డర్ దగ్గర కాబట్టి, అవతల మన తెలంగాణ, ఇతల వచ్చేసి కర్ణాటక కదా. సో ఇతలనేమో ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. అవతల 10 రూపాయలు డిఫరెన్స్ నుంచి గాడికే. అవతల ఉంది బంక్, ఇతలు ఉంది, బట్ 10 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది పక్క. సో ఇంకా మనం అయితే సేడం అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ సేడం నుంచి మళ్ళీ అయితే మనం గుల్బర్గా వెళ్ళాలి. మనం సేడం అయితే వచ్చేసినాం. ఇంకొక 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ నుంచి. ఇది వచ్చేసి బిర్లా సిమెంట్ ఫ్యాక్టరీ. ఇంకా ఇక్కడ నుంచి గుల్బర్గా అయితే ఒక 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి బిర్లా సిమెంట్ ఫ్యాక్టరీ. ఇదిగోండి ఇక్కడ లారీలు అయితే వెళ్తున్నాయి చూడండి ఆల్రెడీ. సో లారీలు అయితే వెళ్తున్నాయి కదా, సిమెంట్ కంపెనీకి లోపలికి అయితే వెళ్తున్నాయి. ముందర అయితే సేడం సర్కిల్ దగ్గర అయితే మనం లెఫ్ట్ అయితే వెళ్ళాలి బైపాస్లోనే. చక్కగా ఒక రోడ్ వెళ్తుంది లోపలికి సిటీలోకి.
ఒకటేమో బైపాస్ ఉంటుంది బ్రిడ్జ్ పైన వచ్చి, ఆ బైపాస్లో అయితే వెళ్ళాలి మనం. ఇదిగోండి చూడండి ఇలా శక్తి సిమెంట్. ఇంకా బ్రేక్ కట్టలు అయితే ఊరికే ఉంటాయి, ఇంకా ఇలా పెద్ద పెద్ద బ్రేక్ కట్టలు. దీన్ని అయితే ఇంకో ఈ రోడ్ అయితే ఉంది కదా లెఫ్ట్ సైడ్, ఇది వచ్చేసి మన యాదగిరి ఉంది కదా, యాదగిరికి అయితే వెళ్తుంది మళ్ళీ. ఇది వచ్చేసి సేడం సర్కిల్. ఇదే మనం ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ వెళ్ళాలి, మనం లెఫ్ట్ వెళ్ళాలి ఇటు సైడ్ బైపాస్. ఇప్పుడు మనం వచ్చింది బైపాస్. ఆ సర్కిల్ నుంచి చక్కగా వెళ్తేనేమో సేడం. మళ్ళీ బ్రిడ్జ్ దాటిన తర్వాత కూడా మనకి రైట్కి వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ సిటీలోకి వెళ్ళడానికి. ఇప్పుడు సిమెంట్ తెస్తే గిడ ఒక తోన అయితే అన్లోడ్ అవుతుంది, రైట్ సైడ్ అయితే అన్లోడ్ అవుతుంది. మోస్ట్లీ చాలా రోజులు ఇక్కడ రాక కూడా మనము. అప్పుడు స్టార్టింగ్లో ఒక ట్రిప్ అయితే వచ్చినాం, మళ్ళీ అయితే రాలేదు. ఎక్కువ గుల్బర్గాకి అయితే మనం లోడ్ అయితే తీసుకెళ్తుంటాం. మళ్ళీ అయితే చూపిస్తాగండి. ఇక ముందరైతే మనం రైట్ మళ్ళాలి కదా, అంటే మనం వెళ్ళేది లెఫ్ట్, సిటీలోకి వెళ్ళాలంటే రైట్. ఇది వచ్చేసి బైపాస్, గుర్తు పెట్టుకోండి బాగా ఈ రోడ్స్ అయితే. ఇప్పుడు బ్రిడ్జ్ చూడండి ఎంత దగ్గరకు ఉంది. కింద నుంచి రైల్వే ట్రాక్, రైట్ ట్రైన్ అయితే వెళ్తుంది ఆల్రెడీ. రైల్వే ట్రాక్ ఉంది. ఇదంతా వచ్చేసి సేడం సిటీ కనిపిస్తుంది కదా, సేడం సిటీ. ఇదిగోండి ఇక్కడ చించోలి అని రోడ్డు చూపిస్తుంది కదా, ఇంకో ఇటు సైడ్ వెళ్తే సేడం సిటీలోకి వెళ్తాం. ఈ రోడ్ అయితే మనం అయితే లెఫ్ట్ వెళ్తున్నాం. ఇంకా లెఫ్ట్ మనకు గుల్బర్గా. ఇంకా ఇక్కడ నుంచి గుల్బర్గా వచ్చేసి ఒక 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనుకుంటా. ఒక టోల్ గేట్ వస్తుంది, ఆ టోల్ గేట్ దాటిన తర్వాత మనకైతే గుల్బర్గా. డైరెక్ట్ అయితే మనం మార్కెట్లోకి వెళ్ళి అయితే పెట్టుకుందాం. మనం ఇక్కడ మార్కెట్లోకి వెళ్ళాలంటే మన హుమ్నాబాద్ సర్కిల్ వెళ్ళి, హుమ్నాబాద్ సర్కిల్ నుంచి లెఫ్ట్ పోతే డైరెక్ట్ మనకు మార్కెట్ రోడ్ అయితే రైట్ సైడ్ అయితే వస్తుంది. సో మార్కెట్లోకి అయితే వెళ్ళి పడుకుందాం. టైం వచ్చేసి 3 అనుకున్నా, కరెక్ట్ 3 పోతే గుల్బర్గాకి ఎంటర్ అయిపోయినాం. ఇంకా మార్కెట్లోకి వెళ్ళి అయితే పడుకుందాం. మనం పడుకొని మన సాయి అయితే పడుకున్నాడు కదా, మన సాయిని అయితే లేపేద్దాం. సాయి పడుకున్నాడు, మనం సాయిని లేపేసి మనం అయితే పడుకుందాం అక్కడ వెళ్ళి. ఎందుకంటే ఇంకా దొంగలు గింగలు ఏమైనా బాధ ఉంటుంది. సో అందుకనేసి అప్పటి నుంచి పడుకో అని చెప్పిన వాడిని అయితే. వాడు పడుకున్నాడు, నేను నడుపుతున్నా. మనం అక్కడ వెళ్ళిన తర్వాత మనం రెస్ట్ చేసుకుంటే సాయి అయితే జర బండి దిక్కు చూసుకుంటూ కూర్చుంటాడు. సో మనం అయితే అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకా మనం గుల్బర్గా అయితే వచ్చేసినాం. టైం వచ్చేసి 3:20 అయితే అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడైతే వచ్చినాము. ఇంకా నా డ్యూటీ అయితే అయిపోయింది. సో ఇంకా పడుకుందాము. మార్నింగ్ అయితే వాళ్ళు వస్తారు. ఇప్పుడు షాప్ ముందర ఆపుకుంటే ఇక్కడ దొంగలు ఎక్కువ. సో మనం పట్ట కోసేసి కూడా బియ్యం బ్యాగులు అయితే తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం అయితే ఇక్కడ ఆపుకోకుండా, ఇక్కడ ధాన్యాలు ఉంటాయి కదా, పార్టీ వాళ్ళే చెప్పారు ఇక్కడ ధాన్యం బస్తాలు అవి ఉంటాయి కదా, లారీలు ఉన్నాయి ఇక్కడ సైడ్ అయితే. లారీలు ఉన్న దగ్గరనే ఆపుకో. మార్నింగ్ మేము వచ్చిన తర్వాత షాప్ కడుగుతాం. షాప్ కూడా మనకు ఆల్రెడీ తెలుసు, కాకపోతే మార్నింగ్ వచ్చి మేము తోలుకెళ్తాం. అప్పుడు 9 o'clock అయితే వాళ్ళు వస్తారు, అప్పుడు అన్లోడ్ చేసుకుంటారు. ఇదైతే నో ఎంట్రీ అనేసి ఇంకా నేనైతే డైరెక్ట్గా నైట్ వచ్చేసిన. మళ్ళీ మార్నింగ్ అయితే మనకి ఇబ్బంది, అట్లకి వెళ్ళి గైడ్ తోలుకొని రావాల్సి వస్తుంది అనే ఇబ్బందితో. సో ఇదైతే ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్ అండ్ గుడ్ మార్నింగ్ ఆల్సో. నేను ఇంకా పడుకుంటా, ఇంకా పొద్దున చూసుకుందాం ఏమైనా ఉంటాయి. అందరికీ మనం మార్నింగ్ అయితే లేచి మళ్ళీ షాప్ దగ్గరికి అయితే వచ్చి బండి ఆపుకున్నాం. ఇక్కడ అన్నం అయితే ప్రిపేర్ చేసుకొని బయటికి అయితే వెళ్ళినాం. చికెన్ తీసుకొని వచ్చినాం. ఇంకా చాలా రోజులు అయ్యేది ఆ రోజు చేసుకున్నాము. ఇంకా చికెన్ చేసుకోవడం బెస్ట్, ఎందుకంటే కూరగాయల రేట్లు కూడా అంతే ఉంటాయి. నేనైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే చికెన్కి అయితే ఎక్కువ ఇస్తా. ఇంకా మంచిదో కదా మనకైతే, ఇప్పుడు నాకైతే మంచిగానే పడుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఖర్చు ఎంత అయిందంటే దీని కాడికి ఈ చికెన్ మసాలా కారం పొడి ప్యాకెట్ విమ్ లిక్విడ్ వచ్చేసి 105 రూపీస్ అయింది. 110 రూపీస్ దీనికి అయింది. ఈ ఆనియన్స్ వచ్చేసి అండ్ కూరగాయలకు అయితే 70 రూపీస్ అయింది. అండ్ చికెన్ వచ్చేసి 120 రూపీస్. 120 ప్లస్ 230 ప్లస్ ఒక 70, 300 రూపీస్ అయితే మార్నింగ్ అయితే ఖర్చు అయిపోయినాయి. ఇవైతే ఖర్చులు. ఇంకా చాలా అంటే చాలా ఖర్చులు ఉంటాయి. ట్రిప్ మొత్తం అయిపోయే లోపు ఎన్ని ఖర్చులు వస్తాయి, ఓవరాల్గా అయితే ఒక ట్రిప్కి ఎంత వస్తుందో అయితే మీకు పక్కా చూపిస్తాను కదా, చూపిస్తాను. ఇంకా మనం చికెన్ అయితే చేసుకుందాం. చికెన్ చేసుకొని ఇంకా అమ్మాలి వాళ్ళు అయితే వచ్చి ఆల్రెడీ షాప్ ఓపెన్ చేయలేదు. షాప్ ఓపెన్ చేస్తే బండి అయితే అన్లోడింగ్ స్టార్ట్ చేశారు. సో చూసేసేయండి. ఇంకా మేము అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం.
అన్లోడింగ్ చూడండి కుక్కలతో నడుతో మీరు పాపం సాయి గారిని మీద కూర్చోబెట్టిన లెక్క పెట్టాలి నేను అనుకున్నా అడ్డొకలే అవి పెట్టారు అటు సైడ్ ఇటు సైడ్ పాపం వాడు లెక్క పెట్టలేకపోయాడు కవర్ ఏమో ఇట్లా గుడ్డులాగా పడతా పెట్టారు చాలా అంటే చాలా ఖతర్నాక్ ఉంది స్టార్ట్ తీసుకో ఇది ఇటు సైడ్ తీసుకుంటా అటు సైడ్ తీసుకుంటా హలో ఫ్రెండ్స్, బండి అయితే అన్లోడ్ అయిపోయింది. కిరాయి అయితే ఇంకా అకౌంట్లోకి అయితే ఏం చేసినాం, అది కూడా అయిపోయింది. ఇంకా మనం ఉన్న ప్లేస్ అయితే నో ఎంట్రీ. సో నైట్కి అయితే బయలుదేరాలి ఇక్కడ నుంచి. మనం ఉన్న మార్కెట్లో గుల్బార్గా. సో నైట్కి అయితే బయలుదేరాలి ఇక్కడ నుంచి. ఉద్గిర్ అయితే వెళ్ళిపోవాలి, బిజిలు కొట్టించుకొని మళ్ళీ అయితే వెళ్ళిపోవాలి. ఈరోజు ఖర్చు అయిన అమౌంట్ వచ్చేసి మార్నింగ్ ఒక 300 అండ్ అమ్మాలి వాళ్ళకు ఒక 100 రూపీస్ అయితే ఇచ్చినాము చాయ్కి అనేసి, టీ మామూలు అనేసి. అంతే ఈరోజు ఖర్చు అనేవి 400. మధ్యలో ఒకసారి టీ తాపినాము, అది ఒక 450 రూపీస్ అయితే ఈరోజు ఖర్చు అయిపోయింది. ఇంకా ఈరోజు ఎక్స్పెన్సెస్ వచ్చి 450 రూపీస్. సో ఇంకా అయితే మనం ఇప్పుడు మళ్ళీ హలో ఫ్రెండ్స్, నిన్న నుంచి అయితే వీడియో అయితే ఎక్కడ షూట్ చేయలే. వెళ్ళే వరకు అలా సాయంత్రం 7 అయింది గుల్బార్గా నుంచి లాతూరు చౌరికల మహారాష్ట్ర. సో నైట్ అయితే వచ్చేసినాం. లోడ్ అవుతుంది అంటే ఇక వచ్చిన తర్వాత కంపెనీలోకి అయితే ఫోన్లు అలో చేయరు, ఫోన్లో అయితే తీసుకున్నారు. టైం వచ్చేసి 3 అయితే అవుతుంది. 3 o'clock అయితే బయటకు వచ్చినాం. మార్నింగ్ నుంచి ఏం తినలే, ఏం కాలే. లోడ్ కట్టేసినాం, మనీ లోడ్ అయి పట్టగిట్ట కట్టేసి ఇప్పుడైతే బయటికి వచ్చినాం. ఇప్పుడు వచ్చి బయట చికెన్ బిర్యానీ దొరికితే మన హైదరాబాద్ లాగా ఒకతోనే దొరికింది, అయ్యా మా అదృష్టం అది. సో ఆడ బిర్యానీ తినేసి 100 రూపీస్ ఒకటి, ఇద్దరం అయితే 2 బిర్యానీ తినేసి కూల్ డ్రింక్స్ అయితే తీసుకొని మళ్ళీ అయితే కంపెనీలోకి వెళ్తున్నాం. ఇవి వచ్చేసి 300 అయినాయి. ఈరోజు ఎక్స్పెన్సివ్ 300. హాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, బండి లోడ్ అయిపోయింది. మనం అయితే బయలుదేరినాం. ఇప్పుడు బీహార్ వెళ్ళి బీహార్ లో డీజిల్ కొట్టించుకొని మళ్ళీ అయితే వెళ్ళిపోవాలి హనుమాన్ దగ్గరికి. లోడ్ అయితే మెహాక్ అయితే వెళ్తున్నాం హనుమాన్ దగ్గర. సో ఇప్పుడు మనకి ఈ నుంచి నీలంగ పోవాలి. నీలంగ టు ఉద్గిరి, మన ఉద్గిరి నుంచి ఇంకా ఇప్పుడు రోడ్ నార్మల్ రోడే. ఇప్పుడు ఈ నుంచి అయితే మన పక్కన నీలంగ పోవాలి. నీలంగ వచ్చి 50 కిలోమీటర్స్ వస్తే ఇక్కడ రోడ్ అయితే ఏం బాగుండదు, ఇక్కడ గుంతలు ఉన్నాయి ముందల, కొంచెం దూరం వెళ్ళగానే. ఇంకా ఇప్పుడు మనం రిటర్న్ అయితే అయిపోయినాం కదా, ఇప్పుడు ఎన్ని ఎక్స్పెన్సెస్ ఎన్ని ఖర్చులు వస్తాయి అనేసి అయితే చూపిస్తా చూడండి. రేపు మార్నింగ్ వరకల్ అయితే అక్కడికైతే వెళ్ళిపోతాము. మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ వరకల అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ చూపిస్తా. టైం వచ్చేసి 11 అయితే అవుతుంది. ఇప్పుడైతే డీజిల్ కొట్టిస్తున్నాం. వచ్చింది యాక్చువల్గా 8 o'clock వరకల్లా బీదర్ అయితే వచ్చేసినాం, కానీ కాకపోతే ఇక్కడైతే ఫెస్టివల్ లాగా చేసి ఈరోజు కార్తీక పౌర్ణమి కదా. సో ఇట్లయితే మొత్తం డెకరేషన్ పూజ చేసుకుని వచ్చాము. అందుకనేసి లేట్ అయిపోయింది. 11 o'clock వరకు అయితే ఆపి ఇక్కడ మొత్తం పండుగ. డీజిల్ రేట్ వచ్చేసి 89 రూపీస్ అయితే ఇక్కడ ఉంది ప్రజెంట్గా తెలంగాణలో. హలో ఫ్రెండ్స్, టైం వచ్చేసి 4:30 అయితే అవుతుంది. నకరికల్ దగ్గరలో అవుతున్నాం. నిద్ర వస్తుంది అనేసి బండి అయితే ఆపిన, టైర్లు కూడా చెక్ చేసుకొని మంచి ఒక కాఫీ అయితే తాగుతున్నాం. కాఫీ తాగేసి మళ్ళీ అయితే వెళ్ళిపోదాం. నైట్ అక్కడ బీదర్ బయలుదేరినప్పటి నుంచి ఇంతవరకు నాన్ స్టాప్ వచ్చేసి నేడు ఆపకుండా ఇప్పుడు ఆపుతున్న ఫస్ట్ చాయ్కి అయితే. ఇక్కడ బండి సైడ్కి పెట్టేసి ఇక్కడ టీ తాగడానికి వచ్చినాం, కానీ కాఫీ టీ అంటున్నా. అందులో ఖమ్మంలో వెళ్తే డాడీ కలుస్తాడు. డాడీ కూడా రిటర్న్ వస్తున్నాడు అన్లోడ్ చేసి. డాడీని కలిసేసి
ఆడ చిన్న రిసీవ్లో అయితే ఇవ్వాలి డాడీకి ఇచ్చేసి మళ్ళీ అయితే వెళ్ళిపోదాం. మ్యాక్సిమం అయితే వెళ్ళిపోదాం అని అనుకుంటున్నా. కొంచెం నిద్ర వస్తే ఆగుతాం, లేదంటే వెళ్ళిపోవడమే. ఇప్పుడు వచ్చేసి 20 రూపీస్ ఎక్స్పెన్సెస్. మధ్యాహ్నం నుంచి అయితే మళ్ళీ ఎక్స్పెన్సెస్ పెట్టలే. ఇప్పుడు ఇది వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఎండ్లో అయితే మొత్తం ఎంత అయితే బిల్లు పెడతా. చాలా ఇంట్రెస్టింగ్ అంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా ముందు కొత్త కొత్త కంటెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నా. అవి కూడా ఇంకా రాబోతుంటాయి. చాలా అంటే చాలా కొత్తగా యూట్యూబ్లో ఇంతవరకు మెయిన్ కంటెంట్స్ ప్లాన్ చేస్తున్నా. నా స్టైల్లో చాలా క్రేజీగా అయితే రాబోతున్నాయి వీడియోస్ అయితే. కంటిన్యూగా అయితే చూడండి. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి మన వీడియోస్ చూసి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. వచ్చేసి ఇక్కడ ఆపిన ఇట్లా క్యాబిన్లో అయితే లైట్ వేసుకోవాలి పక్క మనం బండి దిగినప్పుడు. ఎందుకంటే ఎవరైనా ఎక్కినా ఏమైనా అయినా మనకు తక్కువ అయితే తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చిన్నగా లోడ్ అయితే ఒరిగింది. వేయడమే వాళ్ళు తప్పి కరెక్ట్ అయితే వేయలేరు. ఇక్కడ లోడ్ అయితే ఒరిగింది. ఇంకో తాళ్ళు లూజ్ అయిపోయినాయి. లూజ్ అయిపోయినాయి ఈ తాళ్ళు. ఏం ప్రాబ్లం అయితే కాదు. ఇంకో ఇక్కడ బయటకు వచ్చింది, ఇక్కడ లోపలిపోయింది. ఇవి టైట్ ఉన్నాయి. ఏం ప్రాబ్లం కాదు, కానీ మనం వెళ్ళేది మంచిగానే ఉంటుంది కదా రోడ్డు. సో ఏం ప్రాబ్లం అయితే ఏం కాదు. కాకపోతే జర చూసుకొని అయితే వెళ్ళాలి. ఇంకా ఎంతకైనా మంచిది మన మంచి కోసం. మా డాడీ కలిసిండు. వీడియో అయితే చూసేసారు కదా. ఇవైతే జస్ట్ నా ఖర్చులు. నేను చిన్నోని కాబట్టి నాకైతే ఇంకా ఎక్కువ వేరే ఖర్చులు ఏం లేవు. నేను అందరూ ఇంతే ఉంటాయని మాత్రం చెప్పలేను. నేను ఏం పెద్దగా అంటే నా ఖర్చులు ఏంటంటే తినడం వరకే నేను ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను. తినడం దానికి మాత్రమే, నాకు తాగడానికి కూడా ఉంటుంది కాబట్టి. సో ఇది జస్ట్ నా ఖర్చులు మాత్రమే. ఇది జస్ట్ 4 days ట్రిప్. మొత్తం టోటల్ వచ్చేసి ఎంత అయిందంటే 1090 రూపీస్ అయింది. మొత్తం చేంజ్ గేంజ్ అంతా కలిపేసి 1090 రూపీస్ అయింది. ఇంకా ఎక్కువనే అవుతుంది, కానీ మా బండ్లో సరుకులు ఉన్నాయి కాబట్టి వండుకొని తినడానికి రైస్ కూడా ఉన్నాయి కాబట్టి ఏమున్నా మేము సామాన్ వరకు అయితే ఇంత అమౌంట్ అయితే ఖర్చు అయింది. సో ఇదైతే నా ఎక్స్పెన్సెస్. అందరిని ఉద్దేశించి అయితే ఈ వీడియో తీసింది కాదు. డ్రైవర్ అన్నలకి ఇంతే ఖర్చు అవుతుంది, ఇంత ఎక్కువ అవుతుంది, ఇంత తక్కువ అవుతుంది అని ఎవరైతే అంత పట్టించుకోదండి. జస్ట్ ఇది నా కోసం అయితే తీసుకున్నా, నాకు ఎంత ఖర్చు వస్తుంది. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మన వీడియోస్ అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి కొత్త కొత్త కంటెంట్తో అయితే మేము ముందుకు వస్తుంటాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.